హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ GT30 ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో నిన్నైతే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ మనకి 19,500 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఫస్ట్ సేల్లో ఒక 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 18,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ 18,000 రూపాయల బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనవచ్చు లేదనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్లో ముందు రోజుల్లో ఈ మొబైల్ ప్రైస్ తగ్గితే ఎంత ప్రైస్లో ఈ మొబైల్ మనం కన్సిడర్ చేయొచ్చు అనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. వీడియో అయితే చాలా తక్కువ టైంలో అయితే ఉంటుంది. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. అలాగే మీరు మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు. ఫస్ట్ అయితే నేను ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది 1.5K డిస్ప్లే. అలానే మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే. అలాగే ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్తో ఆ బడ్జెట్లో మన ఇండియాలో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 64 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 13 MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలానే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి ఇది IP64 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. మన స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే UFS 2.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ప్రైస్ గురించి మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు చూసుకుంటే 8GB 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 19,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. మనకి ఫస్ట్ సేల్లో మనకి ఒక 1,500 రూపాయల డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 18,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మీ దగ్గర సపోజ్ ఆఫర్ కొన్ని కార్డ్స్ మీద ఆఫర్ అయితే ఇచ్చారు. ఆ కార్డ్స్ ఉంటే 18,000 రూపాయల ప్రైస్లో మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం 18,000 రూపాయల ప్రైస్లో కానీ 19,500 రూపాయల ప్రైస్లో కానీ మనం ఈ మొబైల్ కొనవచ్చనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైస్కి అయితే ఈ మొబైల్ నేను వద్దని నేను చెప్తాను. ఈ మొబైల్ మీకు ముందు రోజుల్లో బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎప్పుడన్నా ప్రైస్ తగ్గి 15,000 రూపాయల ప్రైస్లో ఖచ్చితంగా నా అంచనా ప్రకారం అయితే 15,000 రూపాయల ప్రైస్లో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే వస్తుంది. 15,000 రూపాయల ప్రైస్లో వస్తే మీకు ఒక ఇన్ఫినిక్స్ మొబైల్ 15,000 రూపాయల బడ్జెట్లో కావాలనుకుంటే అప్పుడైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే 18,000కి కానీ 19,500 రూపాయలకు కానీ నేనైతే వద్దని నేనైతే చెప్తాను. నేను ఎందుకు వద్దంటున్నానని మీకు నేను క్లియర్గా చెప్తాను. మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఇప్పుడు 18,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటుంటే ఈ బ్రాండే కాదు ఏ బ్రాండ్లో మీరు మొబైల్ తీసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా IP68 కానీ IP69 కానీ రేటింగ్ ఉండే మొబైల్ తీసుకోండి. కాబట్టి IP68 ఉన్నా కానీ 69 ఉన్నా కానీ మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే ఇవి రెండు అయితే చూసుకోండి. IP68 కానీ 69 కానీ ఉన్న రేటింగ్ మొబైల్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ చూసుకుంటే మనకి మీరు 18,000 రూపాయలు పెడుతున్నారు. 18,000 రూపాయల్లో ఇప్పుడైతే మనకి కార్బన్ సిలికాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి కెపాసిటీ అయితే పెరిగింది బ్యాటరీది అయితే. అంటే ఇప్పుడు మనకి 6,500 ఆరేజ్ 6,500 mAh కూడా మనకు వస్తున్నాయి ఆ బడ్జెట్లో. అలానే 7,000 mAh బ్యాటరీ మొబైల్స్ కూడా ఉన్నాయి 20,000 రూపాయల బడ్జెట్లో అయితే మనకి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంలో అయితే మీరు మ్యాక్సిమం చాలా కంపెనీస్ అయితే మనకి ఆ బడ్జెట్లో 6,000 mAh బ్యాటరీ పైన మనకి బ్యాటరీ అయితే ఇస్తున్నారు కాబట్టి మినిమం 6,000 mAh బ్యాటరీ అయితే చూసుకోండి. 18,000 రూపాయల బడ్జెట్లో మీరు మొబైల్ కొనాలని ఉద్దేశం ఉంటే మాత్రం. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఆ బడ్జెట్లో మనకి మినిమం 65 వాట్ అయితే చూసుకోండి మీరు. మనకి కొన్ని కంపెనీస్ అయితే 80 వాట్ కూడా ఇస్తున్నాయి కొన్ని మొబైల్స్లో అయితే ఆ బడ్జెట్లోనే. కాబట్టి మినిమం 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్స్ మాత్రమే తీసుకోండి. ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే మనకి ఈ బడ్జెట్లో ఈ మొబైల్ మాత్రం అంత వర్త్ అయితే కాదు. ఖచ్చితంగా 15,000 రూపాయల బడ్జెట్లో వస్తుందని నాకైతే అనిపిస్తుంది బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే. ఎందుకంటే మనకి ఒక 1 మంతే ఉంది కాబట్టి బిగ్ బిలియన్ డే సేల్స్. వెయిట్ చేయండి. మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా బిగ్ బిలియన్ డే సేల్ అయితే మీకు 15,000 రూపాయల కంటే తక్కువకి వస్తే అప్పుడైతే మీరైతే ఈ మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే నేను వద్దని చెప్తాను. కొంత వెయిట్ చేయండి. ఒక 2 మంత్స్ కూడా లేదు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ నాకు తెలిసి 1 మంత్ ఉంది అంతే. ఈ 1 మంత్ వెయిట్ చేయగలిగారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. 15,000 రూపాయల కంటే తక్కువకి వస్తే 20,000 రూపాయల లోపు ఉన్న మంచి మొబైల్స్ గురించి ఖచ్చితంగా కొన్ని రోజులు నేను వీడియో చేస్తాను. ఆ మొబైల్స్ మీకు నచ్చిన బ్రాండ్ నుంచి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియో ఎంత నేను ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫినిక్స్ GT30 గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.